నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. తూర్పు ఆఫ్రికాలోని మలావిలో ఓ విమానం కుప్పకూలింది. మలావి రక్షణ శాఖకు చెందిన ఈ విమానంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో 9 మంది కూడా దుర్మరణం పాలయ్యారు. ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల 17 నిమిషాలకు షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. ఆ విమానం ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు కూడా ల్యాండింగ్ కాలేదు. పైగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం అదృశ్యమైనట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. రాజధాని నగరం లిలాంగ్వే నుంచి బయలుదేరిన ఈ విమానం రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంటాక్ట్ కోసం ఏవియేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని మలావి అధ్యక్ష కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. విమానం కోసం అన్వేషణ కొనసాగించిన సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్ బృందాలు నేటి ఉదయం విమాన శిథిలాలను కనుగొన్నారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణించిన దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమా భార్య మేరీ, యునైటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మూవ్‌మెంట్ యూటీఎం పార్టీకి చెందిన 5, మరో 3 అధికారులు మరణించారు.